हाय फ्रेंड्स నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం iQOO Z6 మొబైల్ ని అన్బాక్సింగ్ చేద్దాం సో చాలా మంచి మొబైల్ తక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో ఓన్లీ 14000 రూపాయలకే వీళ్ళు మొబైల్ ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 50 మెగాపిక్సెల్ కెమెరా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 5000 mAh బ్యాటరీ ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే 128GB స్టోరేజ్ కూడా దొరుకుతుంది ఇంకా ఇంకేం కావాలి మనకు ఒకసారి మనం ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్లో ఉండే మిగతా ఫీచర్స్ గురించి అయితే మాట్లాడేద్దాం ఫ్రెండ్స్ ఇదే iQOO Z6 మొబైల్ 15000 లో ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసిన సూపర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు ఆల్రెడీ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే రివీల్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంది సో ఇప్పుడు మనం ఫటాఫట్ దీనికి సంబంధించిన సీల్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం సో ఇలా సీల్ అయితే బ్రేక్ అయిపోయింది పైవైపు ఉన్న ఈ స్టిక్కర్ని కూడా మనము ఇలా రిమూవ్ చేసేద్దాం నెక్స్ట్ ఈ బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే బాక్స్కి పైవైపే మనకు ఎల్లో కలర్లో iQOO సంబంధించిన ఒక కవర్ కనిపించేస్తుంది ఈ కవర్ గురించి మాట్లాడినట్టయితే దీని లోపటి వైపు మనకు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనం దీని సైడ్ గురించి చేసినట్టయితే లోపటి వైపు మనకు మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు ఈ మొబైల్ని బాక్స్లో నుంచి మనం బయటికి తీద్దాం సో దీన్ని మనం సైడ్ ఉంచినట్టయితే బాక్స్ లోపటి వైపు మనకు ఇంకొక కవర్ ఉంది దీనిలో మనకు 18 వాట్స్కి సంబంధించిన ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ మనకు ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటు ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో వీటన్నిటి మనము సైడ్ ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం సో ఇది ఫ్రెండ్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్ సో ఈ స్టిక్కర్లో నుంచి మొబైల్ మనం బయటికి తీద్దాం సో వావ్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపించే ఒక మొబైల్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది ఇక్కడ iQOOకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది ఇది ఒక 5G మొబైల్ దాంతోపాటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది మొబైల్కి పైవైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు దాంతోపాటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి ఈ సిమ్ ట్రైన్ మనం బయటికి తీసి చూసినట్టయితే ఇందులో మనం ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు దాంతోపాటే కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ 3.5mm జాక్ దాంతోపాటు టైప్ సి పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఒకసారి ఈ మొబైల్ని అయితే మనము ఆన్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను అయితే ఈ మధ్య చూసుకున్నట్టయితే వివో కంపెనీ వాళ్ళు దాదాపుగా ఇదే డిజైన్లో ఇదే స్పెసిఫికేషన్స్ తోటి చాలా మొబైల్స్ని లాంచ్ చేశారు కాకపోతే కొన్ని మొబైల్స్ ఆన్లైన్ కోసం కొన్ని మొబైల్స్ ఆఫ్లైన్ కోసం సో ఇందులో కూడా మనకు ఫన్ టచ్ ఓఎస్ చూడడానికి కనిపించేస్తుంది సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది యూజ్ నవ్ అన్న వెంటనే చూడండి మొబైల్ అయితే బూట్ అయిపోయింది బూట్ అయిన తర్వాత మనకి ఇలాగైతే కనిపించేస్తుంది సో మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి దీనిలో డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసేద్దాం సో దీనిలో నేను డార్క్ థీమ్ని అయితే ఎనేబుల్ చేసేసాను ఎనేబుల్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ గురించి అయితే మాట్లాడదాం సో ఇక్కడ కిందికి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకు అబౌట్ ఫోన్లో అయితే కనిపించేస్తుంది సో ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది 8GB ర్యామ్ ఉంది దాంతోపాటు వర్చువల్ ర్యామ్ 4GB అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది అవుట్ ఆఫ్ బాక్సే ఆండ్రాయిడ్ 12 తోటి వచ్చింది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు నెక్స్ట్ ఇది 128GB స్టోరేజ్లో అయితే లాంచ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఎఫెక్టివ్ ప్రైస్ 13999 అంటే 14000కే ఉంది కాకపోతే యాక్చువల్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 15499 ఉంటుంది మనకు బ్యాంక్ ఆఫర్స్ దాంతోపాటు లాంచింగ్ ప్రైస్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా చెప్తున్నాను నేను చెప్పింది 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ది సో అలానే మనకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది కదా అది 15000కే దొరుకుద్ది జనరల్గా ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 17000 ఉంటుంది సో అలానే మనకు దీనిలో ఇంకొక వేరియంట్ కూడా ఉంది 8GB ర్యామ్ 128GB అంటే ఇప్పుడు నేను చేతిలో పట్టుకుంది సో ఇది వచ్చేసి మనకు 18000 ఉంటుంది ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్ కింద చూసుకున్నట్టయితే 16000కు ఉంది సో దీని మార్చ్ 22 నుంచి అయితే Amazon.comలో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్లో అయితే ఇది మనకు అవైలబిలిటీలో ఉంటుంది సో జనరల్గా మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో 128GB దాంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చే మొబైల్స్ చాలా తక్కువ అని చెప్పేసుకోవచ్చు సో అందులో భాగంగా మనం దీనికైతే ఫుల్ మార్క్స్ వేసుకోవచ్చు దాంతోపాటు కెమెరా గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని ఇచ్చేసారు 2 మెగాపిక్సెల్ బోకే ఎఫెక్ట్ కోసం ఇంకొక 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ కోసం అయితే దీనిలో కెమెరాస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఒకసారి మనం దీంతో కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం సో డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే IPS LCD డిస్ప్లేని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు దీనిలో మనం చూడండి నైట్ మోడ్ ఇచ్చారు పోర్ట్రేట్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు నైట్ మోడ్ గురించి మాట్లాడినట్టయితే 2x జూమ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో దాంతోపాటే ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోని కూడా మనం 2x జూమ్లో అయితే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ ఇచ్చారు దీన్ని యూస్ చేసి మనం ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు స్లో మోషన్లో కూడా మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు మన వీడియో గురించి అంటే వీడియోలో మనం రెజల్యూషన్ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని మాత్రమే రికార్డ్ చేసుకునే ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు దాంతోపాటు ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనము రెజల్యూషన్ 1080pనే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంత కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు. డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ పర్లే అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా వీళ్ళు 15,000 లోపు ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేసుకుని ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మరి డిస్ప్లే మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ మనకు అనిపించేది ఏంటి అంటే వీళ్ళు ప్రాసెసర్ మీద, దాంతోపాటే 5G మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పేసి అయితే మనకు అర్థమైపోతుంది. సో మరి దాంతోపాటే మనకు దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో, దాంతోపాటే ఈ ప్రాసెసర్ ఇవ్వడం అనేది, దాంతోపాటే 128GB స్టోరేజ్ ఇవ్వడం అనేది, 5G ఇవ్వడం అనేది దీని యొక్క ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. త్వరగా చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్, అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో ఆ విధంగా అయితే iQOO వాళ్ళు మంచి మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనిలో మనకు రెగ్యులర్గా అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక దీంతోపాటు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారుగా, బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే కనిపించేస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ వివో బ్రాండింగ్లో లాంచ్ చేసిన వివో T1 అయినా కానివ్వండి, ఇంకా అంతకుముందు ఒక మొబైల్ కూడా లాంచ్ చేశారు. అవన్నీ దాదాపు మీకు సేమ్ చూడడానికి కనిపించేస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని ఆఫ్లైన్ కోసం లాంచ్ చేసినవి, కొన్ని ఆన్లైన్ కోసం లాంచ్ చేసినవి. సో ఆన్లైన్ ప్రకారం చూసుకున్నట్టయితే iQOO వాళ్ళు వీళ్ళ సబ్ బ్రాండ్, వివోల సబ్ బ్రాండ్, దాని ప్రకారం చూసుకున్నట్టయితే మొబైల్ చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైజే ఈ ప్రాసెసర్కి, ఈ రిఫ్రెష్ రేట్కి. దాంతోపాటు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి కూడా వస్తుంది. సో మరి ఈ మొబైల్ ఇంకో 1 days వాడిన తర్వాత ఈ మొబైల్లో ఉండే లోటుపాట్లు ఏంటి అనేది అయితే తెలిసిపోతాయి. సో మరి దాని గురించి తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజు అయితే మీరు వెయిట్ చేయొచ్చు. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ మొబైల్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.